మూడేళ్ల పసికందు, ఇంకా సరిగ్గా మాటలు కూడా రాని వయస్సు. ఆ వయసులో బొమ్మలతో ఆడుకోవాల్సిన ఆ ఆడపిల్ల మెడలో బలవంతంగా తాళి కడితే ఆ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాళ్ళందరూ సైలెంట్ గా ఊళ్ళో వాళ్లు గీసిన గీత దాటకుండా ఇంటి పనులకే పరిమితమైపోయి కూర్చుంటారా? అస్సలు కూర్చోరు. సమాజం పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేసి పంతంతో చదువుకొని ఏకంగా పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది? ఆ సంతోషం అనుభవించేలోపే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక మహమ్మారి అటాక్ చేస్తే ఆ అమ్మాయి సైలెంట్ గా ఓటమి ఒప్పుకుంటుందా? క్యాన్సర్ కే ఎదురెళ్లి పోరాడి తనలాంటి ఎంతో మంది ఆడపిల్లలకు రోల్ మోడల్ గా మారితే? సినిమాల్లో ఇలాంటి హీరోయిజం మనం చాలా చూసాం. కానీ ఇది సినిమా కాదు, మన కళ్ల ముందు జరిగిన రియల్ లైఫ్ స్టోరీ. ఎక్కడైతే ఆడపిల్లలు చదువుకోకూడదు అని ఆంక్షలు పెట్టారో, ఏ సమాజమైతే మూడేళ్లకే ఆమెకు పెళ్లి చేసి బాల్య వివాహాల పేరుతో భవిష్యత్తును నాశనం చెయ్యాలని చూసిందో, అదే సొసైటీలో సింగిల్ హ్యాండ్ తో ఫైట్ చేసి ఆమె ఎలా గెలిచారు? మరణం అంచుదాకా వెళ్లి తిరిగి వచ్చిన ఆ ధీర వనిత అసలు స్టోరీ ఏంటి? సిస్టమ్ మొత్తం తనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా తనదైన మార్కు ఎలా క్రియేట్ చేశారు? ఈ స్టోరీలో రియల్ లైఫ్ హీరోయిన్ పేరు సునీతా చౌదరి. ఆమె రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డేరింగ్ అండ్ డాషింగ్ కానిస్టేబుల్. రాజస్థాన్లోని ఒక మారుమూల గ్రామం ఆమె సొంతూరు. అక్కడ ఆడపిల్ల పుడితే చాలు, పెద్దయ్యాక ఎలాగో వేరే ఇంటికి వెళ్లిపోయేదే కదా అని కనీసం బడికి కూడా పంపేవాళ్లు కాదు. అలాంటి ఊరిలో పుట్టిన సునీతకు కేవలం 3 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసేశారు. అసలు పెళ్లంటే ఏంటో కూడా తెలియని వయసులో ఆమె బాల్య వివాహానికి బలయ్యారు. కానీ సునీత గారు మామూలు అమ్మాయి కాదు. లాజిక్స్ తెలిసిన, ఎంతో పట్టుదల ఉన్న ఒక ఫైటర్. పెరుగుతున్న కొద్దీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెకు అర్థం కావడం మొదలయ్యాయి. తన జీవితం 4 గోడలకే పరిమితం కాకూడదని, ఎవరి బెదిరింపులకు భయపడకుండా తాను చదువుకోవాలని ఆశపడింది. ఆడపిల్లలు చదువుకోవడమా అని ఊళ్ళో వాళ్లు ఎగతాళి చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇంటి పనులు మొత్తం చేసుకుంటూ ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు కాలి నడకన బడికి వెళ్లేది. ఈ పోరాటంలో ఆమెకు వాళ్ల నాన్న సపోర్ట్ చాలా దొరికింది. నువ్వు ఆఫీసర్ అవ్వాలన్న కల ఎలాగైనా నెరవేరాలి అని ఆయన ఇచ్చిన ధైర్యం సునీతను మరింత ముందుకు నడిపించింది. 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయి ఆ ఊరి వాళ్ళందరికీ చుక్కలు చూపించింది సునీత. సరిగ్గా అదే టైంలో రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. ఇంకేముంది, తన కలను నిజం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని సునీత గట్టిగా డిసైడ్ అయ్యారు. ఆ టైంలో సునీత ఊరి నుంచి ఏకంగా 50 మంది ఆ ఎగ్జామ్ రాశారు. ఆ పెద్దవాళ్లంతా కలిసి ఎలాగైనా సునీతను డిస్కరేజ్ చేయాలని చూసినా ఆమె తన డ్యూటీ తాను కరెక్ట్ గా చేసుకుంటూ పోయేవాళ్లు. రిజల్ట్స్ వచ్చాక చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఆ ఊరి నుంచి రాత పరీక్ష పాస్ అయిన ఏకైక అమ్మాయి సునీత మాత్రమే. ఆ తర్వాత 9 నెలల పాటు ఎంతో కఠినమైన ట్రైనింగ్ తీసుకుని కేవలం 19 ఏళ్ల వయసులోనే పోలీస్ ఆఫీసర్ గా జాబ్ సాధించారు. ఆ ఊరి నుంచి పోలీస్ అయిన ఫస్ట్ మహిళగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఏ ఊరైతే ఆమెను 3 ఏళ్లకే పెళ్లి చేసి తొక్కేయాలని చూసిందో అదే ఊరి జనం ముందు తలెత్తుకుని యూనిఫామ్లో ఒక నిజాయితీ గల ఆఫీసర్లా డ్యూటీ ఎక్కారు. కానీ జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక అద్భుతమైన స్థాయికి చేరుకుని తన ఫ్యామిలీని బాగా చూసుకుంటున్న టైంలో సునీత లైఫ్ లో ఒక పెద్ద కుట్రలాంటి సునామీ వచ్చింది. సడన్ గా ఒకరోజు ఆమెకు కడుపులో భరించలేని నొప్పి రావడం మొదలైంది. టెస్టులు చేయించుకుంటే డాక్టర్లు చెప్పిన మాట విని ఆమె కుటుంబం మొత్తం షాక్కి గురైంది. సునీతకు ఓవేరియన్ క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉందని తెలిసింది. ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం ఒకవైపు, ఇంకోవైపు ప్రాణాలు తీసే క్యాన్సర్. 6 నెలల పాటు కఠినమైన కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా ఆ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కి ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. చాలా వీక్ అయిపోయి బరువు ఏకంగా 35 కిలోలకు పడిపోయింది. ఆ టైంలో ఆమె పడిన శారీరక, మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఒక మనిషిని దారుణంగా టార్చర్ చేసినట్టు ఆ క్యాన్సర్ ఆమెను బాధించింది. కానీ ఇక్కడే సునీత ఒక మామూలు మనిషి కాదు అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఇక నా లైఫ్ అయిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. కానీ సునీత అస్సలు వదల్లేదు. అప్పటికే బాల్య వివాహం లాంటి ఒక పెద్ద రాక్షసిని ఎదిరించి నిలబడిన ఆమెకు ఈ క్యాన్సర్ ఒక లెక్కలా అనిపించలేదు. అన్యాయంగా తన ప్రాణాల మీదకొచ్చిన ఈ జబ్బు మీద ఆమె యుద్ధం ప్రకటించారు. ఇక్కడ్నుంచి ఆమె అసలు ఫైట్ మొదలైంది. తన భర్త ఇచ్చిన మానసిక ధైర్యం, ఆమెకున్న విల్ పవర్ తో ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాలేదు. నరకల్లాంటి ఆ ట్రీట్మెంట్ రోజుల్లో మ్యూజిక్ ని ఒక థెరపీలాగా వాడుకుంటూ ఏమాత్రం కుంగిపోకుండా కోర్టు కేసు లాంటి ఆ క్యాన్సర్ ని జయించి మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఫైనల్ గా సునీత గారు ఈ కేసులో ఒక సంచలన విజయం సాధించారు అనొచ్చు. ఇప్పుడు సునీత కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, వేలాది మందికి ఒక రోల్ మోడల్. పోలీస్ అక్కగా ఆ ప్రాంతం మొత్తానికి ఆమె ఒక ఐకాన్. తన జీవితం ఒక పాఠంలాగా ఉండాలని, తనలాగా ఇంకో ఆడపిల్ల బాధ పడకూడదని ఆమె ఏకంగా 1000 మందికి పైగా పిల్లలకు సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్ మీద క్లాసులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్లో ఇంకా చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆమె పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ తన పవర్ని సొసైటీ కోసం వాడుతున్నారు.
ఒక సిట్టింగ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వ్యక్తికి ఇలా సేవాభావం ఉండడం అనేది ఇండియన్ హిస్టరీలో చాలా అరుదు. ఇది నిజంగా సునీత గారి పోరాటానికి దక్కిన ఒక గొప్ప విజయం. ఒక ఆడపిల్ల మీద వ్యవస్థలోని పాతకాలపు ఆచారాలు పగబడితే ఆమె కెరీర్ నాశనం అవ్వచ్చు. కానీ నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది అనడానికి ఈ కేసే పెద్ద ఎగ్జాంపుల్. 3 ఏళ్ల వయసులో పెళ్లి జరిగినా వెనక్కి తగ్గకుండా, ఆ తర్వాత ప్రాణాంతక క్యాన్సర్ అటాక్ చేసినా ఏమాత్రం భయపడకుండా తనను తాను నమ్ముకొని సిస్టమ్ మీద ఫైట్ చేసి గెలవడం అంటే మామూలు విషయం కాదు. తన కష్టాన్ని మాత్రమే కాదు, తన సక్సెస్ ని కూడా సమాజానికి పంచుతున్న ఇలాంటి డేరింగ్ ఆఫీసర్లున్నంత కాలం న్యాయం బతికే ఉంటుంది అని ఈ స్టోరీ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. తన లైఫ్ ని ఒక పోరాటంగా మలిచి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ రియల్ లైఫ్ హీరో పోలీస్ వాలి దీదీ పోరాటం మీద మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.